తామర పువ్వులో జన్మించిందట. జన్మించిన మహాతల్లి ఏమి చేస్తుంది బాబు? కట్టుకుందండి, ఎడమరిక దాచుకుని ఏర్పరచుకుంది, దండుగా ఏర్పరచుకుందట. ఆ దండుల మహాతల్లికి పోయి ఆడగాలి తల్లి పెట్టిందండి. పూత గాలికి తల్లి పొల వెళ్ళిపోతుంది. పొలవా అది కాగి చేపట్నం వెళ్తుందండి. అలా పొలవరెళ్ళిపోతా ఉందట. ఈ దొందు లోపల ఇలాగే ఉండిపోనా ఏమి చేస్తే బాగుంటారని 3 గుడ్లు కాబట్టింది పోయినా. 3 గుడ్లు పెట్టిన మహాతల్లి 3 గుడ్ల మీద గుడ్డల మీద ఎప్పుడు దానికి పోయిందో కాలి జారిపోయిన గుడ్డు పడిపోయిందండి. గంగులో పడ్డ గుడ్డు భద్రాన్ని పోయింది. భద్రాసన గుడ్డు ఏమైందండి? ఏమవుతున్నాయి బాబు? పోయిందండి. పైపీడి వెళ్ళి ఆకాశం అయ్యింది. ఆకాశం అయ్యిందట. సూర్యుడు చంద్రుడు అందులో ఉండే చందమామటండి. సూర్యుడు ఎదురుస్తా ఉన్నారండి. అలా సూర్య చంద్రరాజ్యం ఉదయించారట. ఉదయించారండి. అలా ఉంటుంది కానీ ఆయన మహాతల్లి ఒక గుడ్డ నుంచి భూమి ఆకాశాలను ఏర్పరిచిందట. అలా ఉంటుంది కానీ ఆయన 2 గుడ్డల మీద అందరించిన ఆయన అగ్నం ముట్టింది, వాయినం ముట్టింది, చెట్టులు చేమళ్ళు పరంతాలుగా మారిపోయి పోయిన పంచభూతాలన్నీ కూడా 2 గుడ్డలు చేయబుట్టాయట. అలా ఉంటుండగా ఆయన ఈ ఒక మహాతల్లి గుడి మీద ముగ్గురు పుట్టారు. ఈ ఊర్లో పొరలేరా ఏంటి బాబు? ఏడి ఒక గుడ్లో ఈ ముగ్గురు ఒకేసారి పుట్టేశారండి. మా ఇక్కడ పుట్టు ఒక్కసారి ఇచ్చినట్టుంది. అవును, ఒక్కసారి ఇచ్చినప్పుడు ముగ్గురు కూడా బయటకు వచ్చారు. ఒక్కొక్కరికి ఒకసారి ఇచ్చింది కదా. ముందు ఆ బాబు జన్మించాడు.
బాబు నాయన ఈ ఒక మహాతల్లికి ఒక గుడ్డలు ఇచ్చిన ఆయన ఈ త్రిమూర్తులు ముగ్గురు పుట్టారట. ఈ త్రిమూర్తులు ముగ్గురిని కూడా ఈ మహాతల్లి ఆది పరాశక్తి ఎలా పెంచుకుంటుంది బాబు? ఎలా పెంచుకుంటుందండి? అయ్యో నిమ్మ చెట్టు త్రిమూర్తుల ముగ్గురు కూడా ఎలా ఉన్నారయ్యా? అయ్యా చెట్టు చెట్టు బాగా పన్నెండేళ్ల బాలాకుమారులుగా మార్చిందట. ఈ మహానుభావ వయసుకి ఎదిగొచ్చారు. ఈ ముందు నవలోకం పడుతుంది. నవలోకంలో కలియుగంలో దేవుళ్ళగా ఉండాలి. అలాగని మహాతల్లి ముగ్గురు బాలని పిలుచుకొని పేర్లు పెట్టుకొని రాజ్యాలు మధ్య పెడతా ఉందట. ఎలాగండి బాబు పెద్దవాడ? నీ పేరు ఈ భూలోకములు బ్రహ్మదేవుడు. నీ పేరేంటి బాబు? నా పేరండా, నా పేరు బొమ్మదేవుడు. బ్రహ్మలా ఉన్నాడు. బొమ్మదేవుడు బొమ్మదేవుడు అమ్మదేవుడు కాదురా బాబు, బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు బలి చెప్పురా. బ్రహ్మదేవుడు అని పేరు పెట్టుకుని బ్రహ్మలో కూడా ఇచ్చిన రెండో అని పిలుచుకుంటుంది బాబు. భూలోకములు మహావిష్ణువు. నా పేరు బొగ్గుల కిట్టయ్య. ఒరే బొగ్గులు కట్టయ్యా, మేడు చెట్టులు కట్టయ్యా, ఇక్కడ కుక్కలు కట్టయ్యా కదా నిద్రమోహమా. నీ పేరు మహావిష్ణువు. మహావిష్ణువు మహావిష్ణువు తన పేరు పెట్టుకొని మూడో అని పిలుచుకుంటుంది బాబు చిన్నవాడ. నీ పేరు ఈ భూలోకములు గౌరీ శంకరుడు. నీ పేరేంటి బాబు? కట్టప్ప. మొహమా ఎందుకప్ప నువ్వు కట్టపెట్రా? కట్టప్ప నిద్రలేవులా ఉన్నాడు నిద్రమోహను. నీ పేరు కట్టపెట్టాడు కట్టప్ప రొట్టప్ప. ఇంటికప్పలా ఉన్నారు బాబురే. నీ పేరు మహా గౌరీ శంకరుడు. గౌరీ శంకరుడు పేరు పెట్టుకొని అలాగే చిన్నగోయలు బ్రహ్మదేవుడు బ్రహ్మలోకం వెళుతున్నాడు. విష్ణుమూర్తి వైకుంఠపట్నం వెళుతున్నాడు. గౌరీ శంకరుడు కైలాసపట్నం వెళుతున్నాడు. అడవిలో తిరుగుతా ఉండగా మహాతలికి ఆకలి పుట్టకొచ్చిందట. అడవిలో భోంచనికి ఏముంటాయి బాబు? పళ్ళు పలపగట్లు ఉంటాయండి. కొల్లు పలమెగట్లునా? రాత్రి కూడా పళ్ళు పల వృక్షాలు ఉంటాయి. ఎన్ని కోసలు తింటున్నా సరే ఈ ఒక మహాతల్లికి ఆకలి బల తీరటం లేదట. ఇటువంటి ఆకలి బల తీర్చుకోను ఆపుకోను దివ్యాధిష్ఠుల దోస్తా ఉంది మహాతల్లి. అడవిలో కొన్ని కారణాల చేతమ్మా అడవిలో ఒక వృక్షం పుట్టింది. వృక్షానికి పండు జన్మించింది. అదిగో అదిగో అక్కడండి. ఒరే అరేబియా మహాసముద్రం మా ఊరి చెట్టు కంటే కూడా కత్తదిరా. యాప్ చెట్టుకి
నాయన ఎప్పుడైతే మహాతల్లి ఆ. ఆ పండుగ చూసుకొని అలా భుజించింది పోయిందా ఊరల్లా? మీ అమ్మగారితో మనసు నువ్వు తిన్నావా ఆ? నీ తింటే మా అమ్మ తిన్నట్టేనండి. ఓ పని చేద్దాం ఆ. పొద్దున్న ఒకటి కూలి పని మీ అమ్మకి ఇచ్చేస్తాను పొద్దున బోకరా కట్టాలండి. బోకరా కదా ఒరే బోకరా కాదు డోకరా. రేపు పొద్దున డోకరా డబ్బులు కట్టకపోతే మీ ఆవిడ పీకి తీసేద్ది ఇది. నాయన ఆ. ఎప్పుడైతే ఈ మహాతల్లి ఈ పండుగ భుజించుకుందో ఈ పండుగ తిన్న తర్వాత ఈ కలియుగం పెరగడానికి ఈ మహాతల్లి ఏం పుడుతున్నాయి బాబు అప్పుడే పుట్టాలి మహాతల్లికి రజ్జారజగుణములో కామం పుట్టిందట ఈ కామం తెచ్చుకోవడానికి ఇరుమూడు రాజ్యాలు తెలియజేస్తుంది ఎక్కడా కూడా మానవుడి జడ జవాబు లేడు. నరడన్నవాడి జరా జవాబు లేదు అటువంటి కామాన్ని ఎలా తెచ్చుకోడు అప్పుకోడు. దివ్యా దిశలో చూస్తున్న మహాతల్లి ఈ తల్లికి ముగ్గురు కనబడుతున్నారు ఎవరండి? బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి శంకరుడు వీళ్ళ ముగ్గురి దగ్గరికి వెళితే బ్రహ్మలోకం కామం నేరిస్తారు అలాగే ఈ మహాతల్లి ముందుగా బ్రహ్మలోకం వస్తుందట ఆడేది పాడేది, ఓయమ్మో ఆడేది, ఆడేది, సందామో, ఆడేది, పాడేది, పండగేది, ఆడేది, సందామా, ఆడేది, మహాతల్లి బ్రహ్మలోకము చేరుకుని బ్రహ్మదేవుడితో ఉంటున్నది ప్రియా బాబులో బాబా బ్రహ్మదేవుడా నాయనా కావాలా అలాగే బ్రహ్మదేవుని కామము తెచ్చమడిగిందట ఈ ఒక బ్రహ్మదేవుడు ఆయన కర్ణాటక కామం తెచ్చమంటుందా అలాగే రెండు శివులు ముసుగున్నాడు పోయిందా రెండు శివులు ముసుగుంటున్నారట అమ్మా తప్పమ్మా నా తల్లి